కంటంకంత లాగిపెడుతుంది. ప్రతిసారి మాదిరిగా ఈరోజు కూడా ఉపనిషత్తు నుంచి ఒక ప్రమాణం తీసుకుని చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు మహోపనిషత్తులో 3వ అధ్యాయంలో 13వ మంత్రం. తరవోపి జీవంతి జీవంతి మృగపక్షిణః స జీవతి మనో యస్య మననేనోపజీవతి. తరవోపి జీవంతి జీవంతి మృగపక్షిణః. తరువులు అంటే చెట్లు. తరవోపి జీవంతి. మరి భూమి మీద అనేక రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి కదా, చెట్లు మొక్కలు వృక్షాలు గట్టనే. తరవోపి జీవంతి. జీవంతున్నాయి కదా, ఇవన్నీ చచ్చిపోయి ఉన్నాయా? మొక్కలు చెట్లు వృక్షాలు జీవంతున్నాయి కదా, వాటికి మాదిరిగానే జీవంతి మృగ పక్షిణః. జంతువులు జీవిస్తున్నాయి, మృగాలు కూడా జీవిస్తున్నాయి, పక్షులు కూడా జీవిస్తున్నాయి. స జీవతి మనోయస్య మననే నోపజీవతి. మనుషులు జీవిస్తున్నాం అంటున్నారు, పశువులు జీవిస్తున్నాయి అంటున్నారు. స జీవతి మనోయస్య. ఈ జీవనం ఏదైతే ఉందో బతుకుతున్నాయి జీవిస్తున్నాయి అంటున్నారు కదా, స జీవతి మనోయస్య. అవి జీవించడం లేదు. అదేంటండి, జీవించటం లేదా? బ్రతికలేవా? అయ్యి మన కళ్ళు ఎదురుకుండా కనిపించడం కదా. మనం మాట్లాడే వాళ్ళందరూ బ్రతికినటువంటి వాళ్ళతోటే కదా మాట్లాడుతున్నాం. స జీవతి మనోయస్య. వాళ్ళు కాదు జీవించినట్టు. ఎవరి మనస్సు నశించిందో వాడు జీవించినట్టు. మిగతా వాళ్ళు ఎవరో కూడా జీవించినట్టు కాదు. మరి వాళ్ళందరూ మరణంలో ఉన్నారు. ఏమన్నా అర్థమైందా? మృత్యువులో ఉన్నారు. మృత్యువులో నుంచి మరో జన్మ కోసం పోతున్నారు వాళ్ళు. చెట్లు కానీ, మనుషులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ అన్నీ కూడా మనకి జీవించినట్టు కనిపిస్తున్నాయి. అవి జీవించలేవు. మృత్యువులోకి ప్రయాణం చేస్తున్నాయి. మృత్యువులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక జన్మం సంపాదించుకుంటాం. అంతేగాని ఏం చేయాలి? సజీవతి మనోయస్య. అయితే మరి ఎవరండి జీవించినటువంటి వాళ్ళు? మనోయస్య. ఎవరు మనసును పరమాత్మలో లీనం చేశాడో, ఎవడికి జీవుడికి దేవుడి గురించి తెలిసిందో, ఎవరి మనసు విలీనమైందో మననే నోపజీవతి, వాడే జీవించినట్టు. మిగతా వాళ్ళందరూ కూడా మృత్యువులోకి పోతున్నారు. మృత్యుం ఆప్నోతి. ఒక మృత్యువు నుంచి మరొక మృత్యువుని, మరొక మృత్యువు నుంచి మరొక మృత్యువుని పొందడం కోసమే పోతున్నారు వాళ్ళు. అదొక ప్రవాహం, నదీ ప్రవాహం కొట్టుకుపోయినట్టుగా జీవరాశి అంతా మృత్యువులకు ప్రవహించుకుంటూ పోతుంది. అంచేత జీవించినటువంటి వాడు ఎవడు అంటే సజీవతి మనోయస్య. మనసును విలీనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరిలో వాళ్ళు మాత్రమే జీవించినట్టు. ప్రాప్యం సంప్రాప్యతే ఏన భూయో ఏన నశోష్యతే. ప్రాప్యం సంప్రాప్యతే. ప్రాప్తింప చేసుకోవాల్సినటువంటి దానిని సంప్రాప్యే, ప్రాప్తింప చేసుకున్నటువంటి వాళ్ళు. ఏన భూయో ఏన నశోష్యతే. ఎవడైతే ప్రాప్తింప చేసుకోవాల్సినటువంటి వస్తువుని ప్రాప్తింప చేసుకోకుండానే చనిపోయాడు అనుకోండి, అవన్నీ ఎలాగైతే పోతే ఈడు అలా పోయి మళ్ళీ ఇంకో దరిద్రాన్ని తగిలించుకుంటాడు అనమాట. ప్రాప్యం సంప్రాప్యతే అయినా, ఏది ప్రాప్తింప చేసుకోవాలో దాన్ని నువ్వు ప్రాప్తింప చేసుకున్నావా లేదా? దేనిని తెలుసుకోవడం కోసం వచ్చేవో దాన్ని తెలుసుకున్నావా లేదా? దేనిని పొందడం కొరకు నువ్వు వచ్చావో దాన్ని సంప్రాప్తింప చేసుకున్నావా? అయితే భూయో ఏన అశోష్యతి. ఇంక నువ్వు దుఃఖించకు, నువ్వు భయపడాల్సిన పని లేదు.
ఎందుకంటే మృత్యువు నీ జోలికి రాదు ఇంకా. అందుకని ఓయోయేన అశోష్యతి, నీకు దుఃఖం తగులుకోదు ఇంకా. అవన్నీ కేవలం శరీరానికి సంబంధించినయే తప్ప జీవుణ్ణి బంధించడానికి సంబంధించినవి కాదు. పరాయా నివృత్తే స్థానం ఎత్త జీవతి ముష్యతి. అతను భూమి మీద జీవించినటువంటి వ్యక్తి, అతను పరాయా నివృత్తే స్థానం, రేపు మళ్ళీ ఇంకొక స్థానాన్ని ఇంకొక జన్మని పొందడానికి అతనికి ఛాన్స్ లేదు, ఇంకా నివృత్తి అయిపోయింది. కేవలం ఇప్పుడున్నది ఏదో ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు అదే అతను ఉన్నది. పరాయా నివృత్తే స్థానం ఎత్త జీవతి పుష్యతే. అంచేత జీవించే ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో, ఏది తెలుసుకోవటమో, దేన్ని పొందడం కోసము, దాన్ని ఎత్త జీవతి పుష్యతే. పరయా నివృత్తే స్థానం ఎత్త జీవతి ముష్యతే. అంచేత మనం దేనికి వచ్చాం? ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కొరకు వచ్చాం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాని విధానం ఎలా ఉంటుంది? దేహ సంబంధమైనటువంటి భ్రాంతి నశించ దేహ సంబంధమైనటువంటి భ్రాంతి నశించడమే మనసు నశించడం అంటే. అంతేగాని మనసుకు నశింతే ఏదో చనిపోయిన శవంలాగా అయిపోవడం కాదు. జాత ఏవ జగతి జంత సాధు జీవిత. అక్కడి నుంచి అతని జీవితాన్ని అంతటినీ కూడా సాధు జీవితము అన్నారు. అతనికి ఎవరికి హానికరం కలిగించడు, అతని వల్ల ఎవరికి హానికరం కలగదు. ఏ పునర్నేహ జాయంతే శేష చెరట గద్ధవా. ఆ రకంగా జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలా తెలుసుకోకుండా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెరట గర్ధవ అంటే, గార్ధవము అంటే గాడిద, చెరట అంటే ముసలగాడిద. మిగతా వాళ్ళందరూ కూడా ముసలగాడిదలు లాంటి వాళ్ళే. వాళ్ళకి పెద్దగా గౌరవం, గాడిద ఎవడైనా గౌరవం ఇస్తాడండి? బాగా నికృష్టగా పోలితే గాడిద అని పోలుస్తారు కదా. అలాంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా గాడిద జీవితాలే. వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సినటువంటి పని లేదంటాడు. చెరట గర్ధవా అంచేత జాతాస్త ఏవ జగతి. ఎలా జీవించాలి? దేహం మీద భ్రాంతి నశింపచేసుకుని జీవించాలి. ఆత్మ మీద జ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞాన సంపాదనార్థం చేయవలసినటువంటి పని చేసినటువంటి వాడికి అటువంటి సిద్ధి లభించినటువంటి వాడు జన్మ స్వసంకల్పవశాత్తో నిస్సంకల్పాత్ విముష్యతే. మనిషిని ఏ దేవుడు బంధించలేదు. దేవుడు మాకు చాలా బాధలు పెట్టేస్తున్నాడంటే, చాలా కర్మలు అనుభవిస్తున్నాం అంటే అంటున్నారు కదండి. స్వసంకల్పవశాత్తో, నీ అంతటా నీవుగా చేసుకున్నటువంటి సంకల్పమే నిన్ను బంధిస్తుంది. అంటే సంకల్పించేది మనసు. నువ్వు ఎలాగోలాగా అభ్యాసం చేసి మనసుని మాత్రమే స్వాధీనం పరుచుకోవాలి. మనసులోకి సంకల్పం వచ్చినప్పుడు మనసు ఏ విధమైనటువంటి సంకల్పం వచ్చిందో సంకల్పానికి సంబంధించినటువంటి క్రియ ఆచరిస్తాం. అప్పుడు క్రియకి కర్మ అని పేరు. ఆ కర్మకి ఆయన ఫలితాన్ని కర్మణ్యవాధికారిస్తే మా ఫలించగలి పునరపి జననం పునరపి మరణం. ఈ రకంగా కర్మఫలాలని చెయ్యడానికి మూల కారణం సంకల్పం, స్వసంకల్పం. అంతేగాని ఎవడో చెప్పితే నువ్వు సంకల్పించడం లేదు, ఎవరో ప్రేరేపితే సంకల్పించడం లేదు, ఈశ్వరుడు ప్రేరేపింప చేయటం లేదు. మనకుగా మనమే శరీర భావంతో, శరీరము నేను అనుకుని నా శరీరానికి ఇలాగ ఉండాలి, నేను ఇలాగ ఉండాలని చెప్పించి శరీర భావంతో మనం సంకల్పం చేసుకుంటాం. ఏ రకమైనటువంటి సంకల్పం చేసామో ఆ సంకల్పానికి సంబంధించినటువంటి క్రియ ఏర్పడదు.
అది మనల్ని బంధం అంచేత మనకేం కావాలంటున్నాడు ఈయన? మరణాన్ని నుంచి తప్పించుకోవాలంటున్నాడు, కర్మల నుంచి తప్పించుకోవాలంట. కర్మలు చేయకుండా ఉండాలి అంటే కర్మలు మానేయటం కాదు, మరేం చేయాలి? దానికి మూలం ఏంటి? కర్మలకి మూల కారణం సంకల్పం కదా, తేలింది ఇక్కడ. నిస్సంకల్పాత్ విముష్యతే. నువ్వు సంకల్పించకుండా ఊరుకుంటే నీకు కర్మలు ఉండవు, కర్మలు బంధించడాలో ఉండవు. మనమే సంకల్పం చేసుకుంటాం, ఇలాగైతే బాగుండు, అలాగైతే బాగుండు. ఆ సంకల్పాన్ని అనుసరించి కర్మలు చేస్తున్నాం, కర్మలను అనుసరించి పనులు ఏర్పడుతున్నాయి, ఆ పనులు ఏర్పడి ఫలం ఏర్పడుతుంది, ఆ ఫలాన్ని అనిపించడానికి జన్మ ఏర్పడుతుంది. దానివల్ల ఆ కర్మ ఫలాలు అనిపించాలంటే ఒక శరీరం కావాలి. ఎన్నిటికీ మూలంలోకి వెళ్ళి సంకల్పాన్ని జయించినట్లయితే మనసును స్వాధీనపరుచుకున్నట్టు అవుతుంది. ఎవరికి మనసు స్వాధీనమైందో వాడికి జన్మరాజ్యం అవుతుంది. మరణం నుంచి తప్పించుకుని మోక్షం పొందాలి అంటే ఇదే ఉపాయం. శారద త్రికోటి తీర్థేషు 100, త్రికోటి అంటే 300 కోట్ల తీర్థాలలో స్నానం చేసి స్నాన పుణ్య ప్రభావత అంటే 300 కోట్ల తీర్థయాత్రలు చేసి 300 కోట్ల తీర్థాలలో స్నానం చేస్తే ఏ పుణ్యం అవుతుందో ఆ పుణ్యం వల్ల ఈ రహస్యం తెలుస్తుందట. అంటే మానేమని కాదు, ఎన్ని చేయాలి? 2, 3 కాదు, శారద త్రికోటి తీర్థేషు స్నాన పుణ్య ప్రభావత 3 కోట్ల తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్య ప్రభావం వల్ల ఈ సీక్రెట్ తెలుస్తుందట. సీక్రెట్ ఏం తెలిసిపోయిందండి ఇప్పుడు మనకి? సీక్రెట్ ఏంటంటే మనమే కారణం, మన మనస్సే కారణం. ఎవడో మనల్ని పుట్టించడము లేదు, బాధ పెట్టడము లేదు. మన మనసులో ఏమైతే అనుకుంటున్నామో దాని ప్రకారంగా మనకు ఆలోచన వస్తుంది, దానికి సంబంధించిన కర్మ జరుగుతుంది, ఆ పరంపరగా సాగిపోతుంది. ప్రాదుర్భూతో మనిషి మీ విషాద మీ దృశ్య మనసునందు 24 గంటలు ఇప్పుడు చెప్పినటువంటి ప్రాదుర్భూతో మనిషి, ప్రాదుర్భూతం అంటే సూర్యోదయం అయినట్లుగా ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరికి తెలిసిందో అప్పుడు ఏమైనట్టు? బుద్ధి ఉదయించింది. ప్రాదుర్భూతో మనిషిమే, మనసులోకి నీకు తెలివి వచ్చింది. ఏంటో తెలివి? మనసే కారణము. ప్రాదుర్భూతో మనసి మే విచార మీ దృశ్య. ఎవరికి వాడే విచారణ చెయ్యాలి, ఎవరికి వారే ఆలోచించుకోవాలి, ఎవరి గురించి వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో మనకు వచ్చేదో సహకరించాలని చెప్పి చూడకూడదు. ఇది ఎవరి మట్టికి వారే. అందుచేత ఆయు పల్లవ కోణాకర పర్వాలేదు, ఇంకా 3 రోజులు ఉన్నాయి, చెన్నాళ్ళు జీవితం కదా, అప్పుడు తెలుసుకొచ్చలేద్దరు, ఇంక ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటే ఆయు పల్లవ కోణాకర, ఆకు నుంచి మంచు కురిసినప్పుడు నీరు చేరుద్ది. పల్లవ కోణాగ్రహ అంటే చివరికి చేరుద్ది. సుక్క తెల్లవార్లు కురిసినటువంటి మంచు ఆకు సూతకి చేరుద్ది. అది ఎప్పుడు పడిపోద్ది అన్నట్టు. ఆ ఆకు సూతకి చేరినటువంటి మంచు పొట్టు ఎప్పుడు పడిపోద్దండి అని అడుగుతున్నారు. ఎప్పుడు పడిపోద్ది? అది ఏ క్షణాన్నన్నా పడిపోవచ్చు, దానికి ఇంత టైం అని చెప్పడం కుదరదు. దేనికైనా టైం చెప్పొచ్చేమో కానీ ఆకు మీద కూర్చున్నటువంటి మంచు ఇప్పుడు పడిపోద్ది, అరగంటలో పడిపోద్ది, గంటలో పడిపోద్ది అని చెప్పడం కుదరదు. ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబం క్షణభంగురం. దానికి ఒక కరెక్ట్ అయినటువంటి నియమం లేదు. ఎప్పుడు పడిపోద్దో తెలుసు. అది పోగొడి తప్పని రాలిపోవచ్చు. కొంచెం గాలి గట్టిగా కదిలితే ఆకు మీద ఉండేవాడు. అందుచేత ఉన్మత్త ఏవ సంత్యజ్య ఆచ్యకాండే శరీరకం. అందుకని ఎవడైతే ఈ శరీరం ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎప్పుడు రాలిపోద్దో తెలియదు అనేటువంటి జ్ఞానము లేకుండగా ఈ శరీరము ఏదో శాశ్వతం అన్నట్టుగా స్థిరం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు మాటలో ఉన్మత్తవే సంతృత్య. ఉన్మత్తుడు అంటే కొంచెం
మందు గట్ట తాగినటువంటి వాళ్ళు పేలుతుంటారు కదా, అదేదో సత్యం అన్నట్టుగా. అలాంటి వాడితో సమానం అంట. ఎవడైతే సీరియస్గా తీసేసి నేను అలాగంటావు నన్ను ఇలాగంటావు అని చెప్పేసి సీరియస్ అయిపోతుంటారు కదా, ఈ రంగా ఉన్నత్నైవ తంత్రిత్య యాత్యకాండే శరీరకం. ఆడొక పిచ్చి వాణి లాంటి వాడే. శరీరం సత్యం కాదు, నిరంతరము పరిణామం చెందుకుంటూ మన నదిలో నీరన్నాం. ఈ ఆకి మీద కురిసినటువంటి మంచు బొట్టు లాంటిది జీవితము. ఏ క్షణంలో ఏమైపోద్దో అంచేత ఈ మనసును ఏదో రకంగా స్వాధీనపరుచుకోవాలి, మనసును అరికట్టాలి, మనసును లయం చేసుకోవాలి. ఎవడైతే మనసును లయం చేసుకోలేదో వాడి జీవితం ఆత్మబంధువులరా, ప్రాప్యం సంప్రాప్తితే ఏన భూయో ఏన నశోచ్యతి. అంచేత ఏది ప్రాప్తింపజేసుకోవడం కోసం వచ్చామో, ఏది పొందడం కోసం వచ్చామో, ఏది తెలుసుకోవడం కోసం వచ్చామో దాన్ని తెలుసుకున్నటువంటి వాడు జీవితం అవుతుంది. జాతాస్త ఏవ జగతి జంతవ సాధు జీవిత. ఆ రకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళ జీవితమే జీవితం. చిత్తం కారణమర్థానాం తస్మిన్ సతి జగత్రయం. తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చికిత్సం ప్రయత్నతః. చిత్తం కారణమర్థానం అంటే ఇప్పుడు మనకు ప్రపంచం అంతా ఉన్నట్టు కనపడదు. అందరికీ ప్రపంచం ఒకలాగా తెలియటం లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళకి భోగ కారణంగా, ఒక్కొక్కరికి సుఖ కారణంగా, ఇంకొకరికి దుఃఖ కారణంగా విచిత్రంగా కనపడుతుంది. దీనికి కారణం మన మనసు. చిత్తం కారణమర్థానం. మన మనసును కనుక తరించి దాన్ని లయం చేసి కోల్ది ప్రపంచం యొక్క మన చూపు మార్పు చెందిద్దట. చిత్తాన్ని ఏం చేయాలి? మనం మర్దించాలి, అంటే నిరోధించాలి. నిరోధించడం అంటే మనం సాధనలో కూర్చుంటున్నాం, ఏయో ఆలోచనలు వస్తున్నాయి, తీసుకొచ్చి పెడుతున్నాం, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడమే. ఈ రకంగా ఎంతవరకు చేయాలి? మనసు సంకల్పరహితమైనటువంటి స్థితిలోకి వచ్చేదాకా ప్రయత్నం చేయాలి. ఏదో దాటలేదండి అని వదిలేస్తే మళ్ళీ అన్నా ప్రయత్నం చేయాలి. ఎంతసేపటి దాకా ప్రయత్నం చేయాలి? చిత్తం కారణమర్థానం తస్మిన్ సతి జగత్రయం. అయినా నీ ధ్యానంలో నీ మనసు గనక నిశ్చలంగా కదలకుండా నిలిచిపోతే అప్పుడు నీకు ప్రపంచం లేదు, శరీరం లేదు. అదేంటండి, శరీరం కూడా లేదంటున్నాడు. తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చికిత్సం ప్రయత్నతః. అప్పుడు నువ్వు ఇంకే ప్రయత్నం చేయక్కర్లేదు. ఎప్పుడు దాకా చెయ్యాలి? మనసు క్షీణించేదాకానే. తస్మిన్ క్షీణే జగత్ క్షీణం. జగత్తు కనిపించదు. ఎక్కడ ఎందుకంటే మనకు నిద్రపోయినప్పుడు కూడా మన శరీరం తెలియటం లేదు, ప్రపంచం కూడా తెలియటం లేదు. మరి మనసు లయించినటువంటి స్థితిలోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళినట్లయితే అప్పుడు మన శరీరం తెలియబడదు, ప్రపంచము కూడా తెలియబడదు. అంచేత చిత్తం కారణమర్థానం, అన్నిటికీ మూల కారణమైనటువంటి చిత్తాన్ని, ఈ మనసుని నిరోధించడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే మనసును చక్కగా నిరోధింప చేసుకున్నారో అటువంటి వాళ్ళకి లోపల ఉన్నటువంటి స్వరూపం ఏంటన్నది స్పష్టంగా అతనికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపం చైతన్య స్వరూపం. దానికి పుట్టుక కానీ, సావు కానీ, పరిణామం కానీ లేదు. పరమాత్మకి దానికి భేదం లేదు. ఇక్కడ మనకి జీవుడు, ఈశ్వరుడు, వ్యష్టి సమిష్టి అని రెండు రకాలు. ఆ సమిష్టి విష్టి స్వరూపమైనటువంటి ఆ చైతన్య స్వరూపంలో చుట్టూరు ఆవరించినటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటి నామరూపాలతో కూడినటువంటి దృశ్య సముదాయానికే ప్రకృతి అని, జగత్ అని పేరు. అది కేవలం దానికి ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ఉనికి లేదు. మనం సంకల్పించడం వల్లే అది తయారయ్యాయి.
మన సంకల్పం ఆగిపోయిన తక్షణం అది కరిగిపోతుంది. అంటే జగత్ అనేది అందుకని ఈశ్వరుడు ఇదంతా మాయా, ఇదంతా నా సంకల్పంతో తయారు చేసి అన్నాడు అనుకోండి, సృష్టి అంతా దానంతటా తయారై లేదు, మనం సంకల్పిస్తేనే తయారైంది. మనం సంకల్పించడం అనేది పోతుంది. అట్టి మాదిరిగా ఈశ్వరుడు మనసు చేత వ్యవహారిక జగత్తు అంతా వచ్చింది, జీవుని మనసు చేత ప్రాతిభాషిక జగత్తు వచ్చింది. ప్రాతిభాషిక జగత్తు వ్యవహారిక జగత్తు అంటే మనం బహిర్ముఖంగా చూచేటటువంటి ప్రపంచం అంతా ఈశ్వరుడు మనసు చేత కల్పించబడినటువంటి జగత్తు, అందుకే దానికి వ్యవహారిక జగత్తు అని పేరు. మనం కళ్ళు మూసుకుని లేదా కళ్ళు తెరిచి పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ఏదో ఒకటి అనుకుంటున్నాం కదండి. ఆ అనుకుంటే ఏర్పడినటువంటిదంతా కూడా ప్రాతిభాషిక జగత్, అది జీవుడి జగత్. జీవుడి జగత్తునే మనం పోగొట్టుకోవాలి, ఈశ్వరుడు జగత్తును తీసేయవలసినటువంటి పని లేదు. జీవుడు జగత్తు పోతే ఈశ్వరుడు జగత్తు ప్రతిబంధకం కాదు, జీవుడు జగత్తే ప్రతిబంధకం. మనల్ని కర్మంలో ముంచేది జీవుని యొక్క సంకల్పంతో ఏర్పడినటువంటి జగత్తే. అంచేత మనసు సంకల్పరహితమైనట్లయితే జగత్తు పోయింది, కర్మ పోయింది, కర్మ ఫలం కూడా పోయింది, మోక్షం వచ్చింది. ముందు ఏది పోవాలి? మన మనసే పోవాలి. చిత్తం కారణమర్థానం అంటే నిరంతరము మనం మనసును నిరోధించడానికే ప్రయత్నం చేయాలి. ఎవరు మనసు ఆగిందో ప్రాతిభాషిక జగత్తు పోతుంది. ప్రాతిభాషిక జగత్తు అనేటువంటిది జీవుని యొక్క మనసు చేత కల్పించబడిందే ఆ వస్తువు, అది నిజం కాదు. అనుకోవటం వల్ల వచ్చింది, అనుకోవటం మానితే పోదు. ఈశ్వరు జగత్తు ఈశ్వరుడు చూసుకుంటాడు, అది మనకు బంధ కారణం కాదు, అది మనల్ని బంధించలేదు. జీవుడి యొక్క సంసారమే, జీవుని యొక్క మనసే, జీవుని యొక్క జగత్తే, ఈ ప్రాతిభాషిక జగత్తే బంధించింది. ప్రాతిభాషిక జగత్తుని కనుక ఎవడైతే పోగొట్టుకున్నాడో ప్రాతిభాషిక జగత్తు ఎలా పోతుందండి? దానంతట అది పోదు. ప్రాతిభాషిక జగత్తు పోవాలి అంటే మనస్సు ఆగాలి. అందుకని దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుని శాస్త్ర చజ్జన సంపర్క పూర్వకై చతబోధమై అంటే గురువును పట్టుకుని దానికి సంబంధించినటువంటి ఉపాయాలు శాస్త్రాల ద్వారా తెలుసుకుని సజ్జన సంపర్కం, ఇటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి సజ్జనుల యొక్క సాంగత్యంతో సంకల్పపూర్వకై క్షమ దమ తబోధం అంటే సాధన, శమధమాదులు లాంటి సంపాదన ఆదౌ సంసార ముఖ్యత్వం ప్రజ్ఞ మేవాభివర్ధయత్. ప్రజ్ఞ అంటే తెలివి, అంటే మనందరికీ తెలివి ఉంది, కానీ ఆ తెలివిని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? సంసార బంధంలో పడడానికి ఉపయోగించుకుంటున్నాం, కానీ సంసార బంధం నుంచి విడుదల పొందడానికి సంబంధించిన ప్రయత్నం చేయలేకపోతున్నాం. అంటే అది ఏం చేయాలి? సంసార బంధం నుంచి విడుదల పొందడానికి నీ తెలివిని ఉపయోగించు. మన తెలివిని ఎప్పుడు కూడా బయట వాళ్ళకి ఇలా విషయాలకి ఈ విషయాలకి ఊరి మీద అక్కడేం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది తెలుసుకుంటూనే ఉంటాం. అది ఇంకా పెద్ద చేసి పెద్ద సంసారం తయారు చేసి పెద్ద జగత్తును తయారు చేస్తుంది. ఆదో సంసార ముఖ్యార్థం నీకు నిజంగా తెలివి ఉంటే ఇతరుల విషయాల్లోకి వెళ్ళకు, ఇతరులు చెప్పేటటువంటి విషయాలు వినకు, నీ అంతట నువ్వుగానే ఉండు. నీ అంతట నేను ఎలా ఉండాలి? స్వానుభూతేశ్య శాస్త్రస్య గురు శైవాఖ్యుతా. నీకు నీ అంతటి నీ తెలివిని ఉపయోగించు, స్వానుభూతితో తెలుసుకో, శాస్త్రాన్ని ఉపయోగించుకో, గురువులను ఉపయోగించుకో. శాస్త్రస్య గురో శైవ వాక్యత యస్య వ్యాసేన తేనాత్మ సతతం చావలోక్షతే. నేను ఏ సమయంలో ఇలాగా ఆలోచించాలండి? పొద్దుట మధ్యాహ్నం అంటే సతతం నువ్వు నిరంతరము కూడా ప్రశాంతంగా కూర్చుని నీ మనసుని ఈ జగత్తు ఎలాగొచ్చింది, నాకు అసలు ఈ సంసారం ఎందుకు తగులుకుంది, ఈ శరీరం ఏంటి, అది నీ లోపలికి వెళ్ళి నువ్వే విచారణ చెయ్యాలి. ఇలా నిరంతరం ఆలోచించాలి. ఆలోచించేటటువంటి నీ మనసు ముందు
దుష్ట సంకల్పాల నుంచి చర్చని సంకల్పాల్లోకి తీసుకురావాలి, సత్సంకల్పాల్లోకి తీసుకురావాలి. అంటే చెడ్డ సంకల్పాల నుంచి మంచి సంకల్పంలోకి తీసుకురావాలి. ఆ తర్వాత మంచి సంకల్పాలను కూడా తీసేయాలి, ఏ సంకల్పం లేకుండా. నిప్పును మండించేటప్పుడు పొయ్యిలో పుల్లలు ఒక్కొక్కటి తీసేసామనుకోండి, కట్టెలన్నీ తీసేస్తే ఏమవుతుంది? అసలు పగపగా మండుతుంది పొయ్యి అంటాం కదా. పొయ్యి మండడానికి కారణం ఏంటి? పొయ్యి మండుతుందా? పొయ్యి మండుతుందా? పొయ్యి ఎప్పుడు మండదండి. పొయ్యిలో వేసినటువంటి కట్టెలు మండుతాయి. పొయ్యి ఆరిపోయింది అన్నాడు అనుకోండి, పొయ్యి మండితే కదా ఆరిపోటాక. అది ఎప్పుడు మండదో ఆరిపోదు. మరి ఆ పొయ్యిలో పెట్టినటువంటి కట్టెలు మండుతుంటే మండుతుందంటాం, కట్టెలు ఆరిపోతే ఆరిపోతుందంట. ఇప్పుడు పొయ్యేది కట్టెలేవి. ఇది మన మనసు ఉంది కదా, మన మనసుతో సంకల్ప వికల్పాలే కట్టెలు. అవి అంటించాం. దేనితో అంటించాం? మన ప్రజ్ఞ చేత, మన తెలివితో దాన్ని తగిలించి అంటించాం, బాగా అంటించాం. దాన్ని బాగా ఇంకా ఊతుతున్నాం. ఇంకో దాని తర్వాత ఇంకోటి అంటే ఆరిపోయేటప్పుడు చూడండి, పొయ్యి అంటించేటప్పుడు ఎగదొస్తుంటారు కదండి, ఎగదోసి ఊదుతారు. మనము కూడా అలా ఎగదోసి ఊతుంటాం, మర్చిపోము, వదిలేయ్యం. ఆ రకంగా నిరంతరము సంకల్పాలను ఎగదోస్తూ ఉంటాం. అప్పుడు పొయ్యి మండుతుంది అంటున్నాం. సంకల్పాలు మండడమే, సంకల్పాలు వృద్ధిపరచడమే. అంచేత సంకల్పానుసంధాన వర్జనం చేత్ ప్రతిక్షణం. నువ్వు పొయ్యి ఆరిపోయాలి అంటే నీకు ఒక ఉపాయం ఏమిటంటే, ఒక్కొక్క పుల్ల తీసేయమంటాడు. పొల్లలు తీసేది పొయ్యి కదండి ఆరపాలి. బిందుటి నీళ్లు పెట్టుకెళ్ళి పొయ్యిలో పొయ్యాలా? ఏం అక్కర్లేదు. ఒక్కొక్క పుల్ల తీసి పక్కన పెట్టేసేవంటే నువ్వేమి ఆర్పక్కల లేకుండానే పొయ్యి ఆరిపోతుంది. అట్టి మాదిరిగా ఖాళీగా కూర్చుని ఒక్కొక్క సంకల్పాన్ని ఎతికి పట్టుకుని తీసి పక్కన పెట్టేయమంటున్నాడు. సంకల్పాలన్నీ తీసిస్తే పొయ్యి ఆరిపోతుంది. అంటే మనసు శాంతించదు అనమాట, మనసు నిశ్చలం అయిపోతుంది. అంటే సంకల్పాలు తీసేయటమే ఈ రకంగా ఎప్పుడు దాకా చేయాలి? అభ్యాసేన తేనాత్మ. ఎప్పుడు దాకా తీసేయాలి? పొయ్యిలో ఎన్ని ఖాళీది తీసేసిన తర్వాత పొయ్యి ఖాళీ అంతా శూన్యం అయిపోతుంది కదండి, అదే ఆత్మ అంటున్నాడు. ఇటు పొలలన్నీ తీసేస్తే మిగిలిన ఖాళీయే అభ్యాసేన తేనాత్మ సతతం చావలచ్చు. సంకల్పాలన్నీ తీసేస్తే ఇంకేమి లేవు, ఖాళీ అయిపోయిన పొయ్యి. హృదయాకాశం అంటారు కదా, ఆ ఖాళీయే ఆత్మ. ఆ ఖాళీని చూడు, అందులో మళ్ళీ పొలలు ఎత్తనావు. ఎందులోకి? నీ స్వరూపంలోకి. నీ మనసు వచ్చి నీ స్వరూపంలో రకరకాల భావాలు ఆలోచనలు తీసుకొచ్చి అందులో ప్రవేశపెట్టి అంటింతుంది నీ తెలివితో. నీ తెలివే నిప్పు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టు, చూడు, ఆలోచించు. కరోచి తత్ చిత్తత్వం ప్రాప్త వేవాపి పావనం. అంచేది ఎప్పుడైతే నీ మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ రహితమైపోయి నిశ్చలమైనటువంటి నిజస్థితి నీకు గోచరమయ్యిందో, నీ స్వరూపం నీకు సాక్షాత్కారం అయిందో, ఇంకక్కడ నువ్వు చేయవలసినటువంటి పని ఏమీ లేదు. నువ్వు ఓదక్కర్లేదు, పొల్లలు తీయక్కర్లేదు, ఎయ్యక్కర్లేదు. ఊరుకుని ఉండడమే సాధన. లోపలికి తీసుకెళ్ళడం కోసం ఈ మంత్రాన్ని అనుకో, ఆ మంత్రాన్ని అనుకో, ఈ పూజ చేసుకో, లేకపోతే ఈ జపం చేసుకో అంటున్నారు. అంటే ఏంటి? అభ్యాసం. ప్రారంభపు దశలో ఏమీ తెలియకపోవడం వల్ల. ఎప్పుడైతే మనకి చక్కగా అభ్యాసానికి వచ్చిందో, అనుభవానికి వచ్చిందో, అంత ఆగిపోయిన తర్వాత నిశ్చలమైనటువంటి నిర్వికల్పమైనటువంటి స్థితిలో హాయిగా సుఖంగా శాంతి 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 అంటున్నాం. అంటే నోటి మాటతో అంటున్నాం. అంటే ఏంటండి? పొయ్యి ఆరిపోవటమే శాంతి అంటే. అంటే శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన కారణ శరీరము, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, 3 శరీరాలు. 3 శరీరాలు శాంతించడమే ఓం శాంతి 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 అని 3 సార్లు ఎందుకంటారు? 3 సార్లు అనడానికి 3 వస్తువులు ఉన్నాయి మనకి. 3 ఊడిపోవాలి. ఏదున్నా మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి పెడతాడు.
అన్నిటికీ మూల కారణం నేను శరీరం అన్న భావనే అన్ని అనర్థాలు. చేత నేను శరీరం కాదు, నేను ప్రాణము కూడా కాదు, నేను ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు. మరి నేను ఎవరిని? నేను చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపం నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం. దానికి పుట్టుక లేదు, చావలేదు, ఎప్పుడో ఉంది. అటువంటి దాంట్లోకి ఈ ప్రకృతితో కూడుకున్నటువంటి అనాత్మ భావం ప్రవేశించు. నేను శరీరం అనుకున్నాం, ఆ శరీరానికి సంబంధించిన ఆలోచన చేశాం, ఆలోచనకు సంబంధించిన కర్మలు చేశాం, ఆ కర్మఫలాలకు ఫలితం, ఆ ఫలితాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ. ఈ రకంగా రద్దు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మసాక్షాత్కారం పొందాలి. విషం విషయ వైషమ్యం నా విషం విషముష్యతే. జన్మాంతరజ్ఞ విషయ ఏక జన్మహారం విషం. విషం అంటే విషం తాగితే మనిషిని చంపేస్తుంది, ప్రాణం తీసేస్తుంది కదండి. విషం విషం కాదంటున్నాడు. శరీరం నేను అనుకోవడమే విషం అంటున్నాడు. శరీర భావనే విషం విషయ వైషమ్యం నా విషం విషముచ్చిదే. విషం విషం కాదది. ఇదో శరీరం నేను అనుకున్నదో రకరకాల జన్మలను తీసుకొచ్చి పెడుతుంది. జన్మాంతరజ్ఞ విషయ, ఆ విషయం ఉంది కదండి. మామూలుగా ఒక విషయం తీసుకున్నాడు అనుకోండి, ఎన్ని జన్మలు పోగొడితే ఆ జన్మే తీసేస్తుంది. ఈ విషయం జన్మాంతరజ్ఞ విషయ అనేక జన్మలు తీసుకొచ్చి పెడుతుంది. ఆ విషయం ఒకసారి తాగేసాడు అనుకోండి, ఆ జన్మతో ఫుల్ స్టాప్ పెట్టేసింది, అతను చనిపోయాడు. అతను శరీర భావం ఉంది కదా, నేను శరీరం అనుకున్నటువంటి విషయం ఎన్ని జన్మలు తీసుకొచ్చి పెడుతుందో తెలియదట. అంటే శరీరం నేను అనుకున్నటువంటి భావనే విషయము. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఏకజన్మహరం విషం. అది ఒక జన్మనే పోగొట్టిందిరా నాయన, ఇది అనేక జన్మలు కలిగింది. అంచేత నువ్వు వీటిని పోగొట్టుకో. బహు జన్మలను చేసేటటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకో. నేను శరీరము విషం, నేను శరీరం కాదు అమృతం, అంతే. రెండు పేర్లు ఉన్నాయి దానికి. నేను శరీరమును కాదు అమృతం, నేను శరీరమును విషం. నీ ఇష్టం. విషం తాగుతారంటే విషం తాగు, అమృతం తాగితే దేవతలందరూ అమృతం తాగుతారు. అమృతం కోసమే దెబ్బలాటలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అమృతం అంటే ఏంటండి? నేను శరీర భావన తీసేయాలి, నేను శరీరం కాదు. ఈ రకంగా నిరంతరము ఎవడైతే ప్రయత్నం చేశాడో అటువంటి వాడికి చక్కగా అంతఃకరణం శుద్ధమయ్యే కొలది జ్ఞానం కలిగి మోక్షం పొందుతాడు. అంచేత తస్మాత్ నిత్యమకర్త మితి భావన ఏదయ. అంచేత నిత్యం ఈ రకమైనటువంటి ఆలోచన చేసుకో, సాధన చేసుకో. వీటికి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. నిత్య ప్రబుద్ధ చిత్తత్వం పూర్వన్నాభి జగత్రయం ఆత్మైకత్వం విదిత్వా త్వం తిష్ట క్షుబ్ధ మహత్వతు. అంచేత నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే చక్కగా కర్మ నశించి మోక్షం పొందుతాము, మళ్ళీ జన్మ రాకుండా చేసుకోగలుగుతాం. అటువంటి మంచి మరి విషయాలు చెప్పుకున్నాం. ఈ రకంగా ఏ విషయాలు అయితే చెప్పుకున్నామో దాంట్లో మరి చెప్పుకోవటం కాదు కదా, చెయ్యాలి కదా. ఇప్పుడు మనందరం కూడా ఏదైతే చెప్పుకున్నామో ఆ భావంలో అభ్యాసం చేస్తాం. ప్రాక్టీస్ ఏంటంటే ఏమీ అనుకోకుండా ఉండడం. మీరు ఎంతసేపు ఎంతవరకు అలా ఉండగలుగుతారో అంతసేపు ఉండడమే సాధన. సోహం ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణురు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది ఒకసారి అనుకోవాలి. దీన్ని గురు మంత్రం అంటారు. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత సోహం. సోహం అంటే నేను శరీరమును కాదు,
శరీరము ఇప్పుడే చెప్పుకున్నాం, శరీరము నేను అనుకున్నటువంటి భావనే మృత్యువు, శరీరము నేను అనుకున్నటువంటి భావనే విషం. అంచేత శరీరం నేను కాదు అనుకునేటటువంటి భావన అమృతం. అంచేత నేను శరీరం కాదు, సో అది నేను, ఇది కాదు అనేటువంటి భావంతో సోహం భావనలో ఉండడమే సోహం భావ ధ్యానం. అలా ఏకాగ్రతగా మనసును లోపలికి తిప్పుకుని ఏమి అనుకోకుండా ఉన్నాం అనుకోండి, ఏడు వచ్చేస్తున్నాయి కనుక ఏమీ రాకుండా ఉండడానికి అలా శ్వాస లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. ఆ వస్తూ పోతూ ఉండే శ్వాసని అలా గమనిస్తూ ఉంటే అని సోహం భావన అంటారు. అలా శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలా ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం ఉంటే అంతసేపు చేసుకోండి. ఇప్పుడు మాత్రం నేను ఓం అని చెప్పేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.